మాజీ సీఎం కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై డాక్టర్ కొణిజేటి రోసయ్య మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రోసయ్య జయంతిని జూలై 4న అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని మెమోరియల్ ఫోరం సభ్యులు తెలిపారు. అతి తక్కువ సమయంలో రోసయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించడంపై యావత్ వైశ్య జాతి ఆనందం వ్యక్తం చేస్తుందని తెలిపారు. లాస్ట్ 3వ వర్ధంతి ఇప్పుడు చెప్పినట్లుగా మా ఫెడరేషన్ ఆఫ్ ఓవర్పాస్ ఆఫ్ ఇండియా అండ్ కొణిజేటి రోసయ్య మెమోరియల్ ఫోరం ఈ రెండు సంస్థలు ఇనిషియేట్ చేసి మిగతా వైశ్య సంస్థలందరూ మిగతా వాళ్ళందరూ కలిసి పాల్గొని ఆ సభను ఘనంగా నిర్వహించి రేవంత్ రెడ్డి గారి ముందు 4,000 మంది వారి ముందు హాజరయ్యారు. ఆ సభకు ఆయన ఇంప్రెస్ అయ్యి ఆ రోజు చక్కటి వరాలు మన అనిల్ గారు చెప్పినట్టు ఇచ్చారు. రోసయ్య గారి విగ్రహం ఫస్ట్ అరేంజ్ చేస్తా అన్నారు. అది వెంటనే అతి తక్కువ సమయంలో రేపు 4వ తారీఖు రోసయ్య గారి జయంతి ఉంది కాబట్టి ఆ రోజు ఇనాగరేషన్ కోసం తయారు చేశారు. ఆ విగ్రహాన్ని కూడా మన అనిల్ గారే తయారు చేయడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ ఇచ్చారు. వారంతా రెడీ చేశారు, చక్కగా రెడీ చేశారు. రేపు ఇనాగరేషన్కి రావడానికి మా వైశ్యులందరూ అన్ని సంస్థలు రెడీగా ఉన్నాయి. రవీంద్ర భారతి ప్రోగ్రాంకి విగ్రహ ఆవిష్కరణకి రావడానికి మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇచ్చిన ప్రామిస్ని వైశ్యులందరికీ చక్కగా నిర్వహించి అమలు పరచడంలో సహాయం చేసినందుకు వారికి మా ధన్యవాదాలు. అలానే ఈ మీడియా ముఖంగా మా వైశ్యులందరికీ ప్రముఖంగా రెండు రాష్ట్రాల వైశ్యులందరికీ ఈ రేపు సభకు రావాలని కోరుతున్నామండి. ధన్యవాదాలు. మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేసి ఏమి టైం తీసుకోకుండా ఇమీడియట్ గా ఆ ప్రాజెక్ట్ ని చేపట్టి లక్నకపూర్ సెంటర్ లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తూ అలానే నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా పేరు మార్చారు. హృదయపూర్వకంగా నా తరఫున నా కుటుంబం తరఫున రేవంత్ రెడ్డి గారికి